రక్షణ పొందుకున్న మనకే వాగ్దానమే కాదు కానీ ఏమిచ్చాడు? అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. రక్షణ పొందుకున్న మనకే ఏమిచ్చాడంటే ఉపదేశంలో సారం ఇచ్చాడు. అంటే క్రీస్తుని ఇచ్చాడు అన్నమాట మనకి. అంటే ఉపదేశం అనగా ఏంటి? సారం అనగా క్రీస్తు. వాగ్దానం అనగా ఏంటి? వాక్కు ఇచ్చాడు అన్నమాట. అంటే వాగ్దానం అంటే వాక్కు. అబ్రహాముతో అబ్రహాముకు వస్తున్నది వాగ్దానమా? అంటే వాగ్దానం మాట్లాడాడు అబ్రహాముతో. అంటే ఇసాకు గురించే కదా వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనకేమిచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈరోజు మనము పవిత్రత కలిగి జీవించాలి, రేపు మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. ఈరోజు మనము భ్రష్టాత్మ నుండి తప్పించబడాలి, రేపు తప్పించబడాలి. మనం చనిపోయే వరకు, యేసు ప్రభు వచ్చే వరకు కూడా భ్రష్టాత్మ నుండి తప్పించబడాలంటే మనకి ఇక్కడ ఏముండాలి? అత్యధికమైన వాగ్దానాలు ఉండాలి. ఇంకేముండాలంటే ఉపదేశ సారం ఉండాలన్నమాట. ఇది మాట చూసారా? అంటే ఉపదేశము మనము ఏదో ఈరోజు హృదయ పవిత్రత కలిగి రేపు మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం కాదు. ఈరోజు ఎలా ఉంటాం కాదు. ఈరోజు ఉంటాము, రేపు ఉంటాము, ఎల్లుండి ఉంటాము. ఎందుకంటే మనకి ప్రతిరోజు ఏమవుతుంది? మనకి ఉపదేశ సారం వస్తుంది మనకి. ఇప్పుడు ఉదయం లేవగానే బైబిల్ను చదవాలన్నమాట. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడతాడన్నమాట ఖచ్చితంగా. లేకపోతే వర్తమానం వింటున్నప్పుడు వర్తమానం ద్వారా, సేవకుల ద్వారా నీతో స్ఫూర్తిగా ప్రభు మాట్లాడతాడన్నమాట. అంటే నీకు వర్తమానం వస్తుంది, అంటే సారం నీకు వస్తుంది. అంటే వాగ్దానంతో దేవుడు మాట్లాడతాడు అన్నమాట. అబ్రహాముతో మాట్లాడిన ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. చూసారా? ఈ దినముల అంతమందు ఎవరితో మాట్లాడతాడో? ఎవరి ద్వారా మాట్లాడతాడో? కుమారుని ద్వారా మాట్లాడతాడు. అంటే యేసు ప్రభు మీతో మాట్లాడతాడన్నమాట. పితరులతో అబ్రహాముతో మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షత ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు విన్నారనుకో, మీకు మాటలు ఎలాగ ఉంటాయి? ఎలాంటి మాటలు అనుకున్నాం? ఈ ఉపదేశ సారం. దీన్ని ఏమంటున్నానంటే అత్యధికమైన వాగ్దానం ఇస్తాడు మీకు. వాగ్దానం ఏంటంటే, నా కుమారుడా నువ్వు భయపడకో, ఈ లోకం ముందున్న భ్రష్టాత్మ నువ్వు జయిస్తావు. నేను ఇలా అంటున్నాను. ఇప్పుడు పేతురు 2వ పత్రికలో పేతురు గారు రాసినటువంటి పత్రిక అది. ఆ పత్రిక ఎవరికి రాశాడు? విశ్వసించి హృదయ పవిత్రత పొందుకుని పరిశుద్ధాత్మను పొందుకుని సంఘములో ఉన్న విశ్వాసులకి పేతురు గారి ద్వారా ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మను మాట్లాడాడు. అంటే వాగ్దానం సంఘ విశ్వాసులకి ఇస్తానన్నమాట. ఇదిగో మీరు యేసు ప్రభువుని విశ్వసించిన మీరందరూ కూడా ఈ లోకం ముందున్న భ్రష్టాత్మ నుండి తప్పించబడతారు. అదే పత్రిక మనం చదువుకున్నాం. పేతురు 2వ పత్రికలో రాయిస్తే ఇప్పుడు మన సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ లోకం ముందున్న భ్రష్టాత్మను జయించాలంటే అసలు లోకం ముందున్న భ్రష్టాత్మ ఉంది, లోకమంతా భ్రష్టాత్మలోకి వెళ్ళిపోతుందన్న సంగతే ఎవరికి కూడా తెలీదు. తెలిస్తే ఏం చేస్తారు? అయ్యి బాబు వర్తమానం పొందుకుంటారా లేదా? రానవద అపవిత్రాత్మ. ఈ వాక్యాన్ని గ్రహింపులోనికి రానవద అపవిత్రాత్మ. ఎందుకంటే అందరిని కూడా అపవాదిగాడు అందరినీ వాడేసుకుంటున్నాడు. పిల్లలు మాట చెప్పమంటారా? అందరికీ వాగ్దానం ఉందా లేదా? అంటే ప్రపంచంలో క్రైస్తవులు ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, అన్ని సంఘాలకి ఏముంది? వాగ్దానం ఉంది. అంటే రక్షణ ఉంది. విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత వచ్చింది, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉన్నాడు. అయితే వాళ్ళు ఏంటంటే అత్యధికమైనటువంటి వాగ్దానం లేదు. అత్యధికమైన వాగ్దానం అంటే ఉపదేశ సారం లేదు. ప్రియులారా, సారాన్ని కలిపేస్తున్నారన్నమాట. మనం ఏం పొందుకుంటున్నామంటే ఇప్పుడు సారాన్ని పొందుకుంటున్నామన్నమాట. దీనివలన మనకి ఏమొస్తుందంటే వాగ్దానం వస్తుంది. అంటే ప్రభు నీతో సూటిగా మాట్లాడతాడన్నమాట.